ఉండు ఒప్పికి తీస్తాను. ఎందుకు? అరే రేపు మన పిల్లలకు చూపించుకోవాలి కదా. తోటలోకి ఎందుకు దూరారమ్మా అని అడిగితే ఏం చెప్తావు? ముద్దులు పెట్టుకున్నామంటాం. సిగ్గు లేకపోతే సరే. సరే పద వెళ్దాం. ఏయ్ అప్పుడేనా? టైం అయ్యింది. నేను కుడికని చెప్పొచ్చాను. లేట్ గా వెళ్తే డౌట్ వస్తుంది. సౌందర్య ఇంకొద్దిసేపు ఉందాం సౌందర్య. ప్లీజ్ సౌందర్య ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏయ్ ప్లీజ్ ప్లీజ్ సౌందర్య సౌందర్య. రే ఎవర్రా మీరు? మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బులు నగలు ఇచ్చేయండి. ఏంటి? భయం వేస్తుంది అభి. నేనున్నాను కదా. వాళ్ళకి చలిగా ఉందంట, అందుకే మంకీ క్యాప్లు పెట్టుకుని వచ్చారు. భయపడకు సార్. సౌందర్య 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 సౌందర్య. రే ఆడ గొడవ జరుగుతున్నట్టుందిరా. చైన్ స్నాచింగ్ అనుకుంటా. వీడియో తీరా, యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం. త్వరగా తీరా. వదలా చెప్తుంటే అర్థం కదరా. బాగా ఫైట్ చేస్తున్నాడు రా. యూట్యూబ్ లో పెడితే మనకు చాలా లైక్లు వస్తాయి రా. వదలరా. అరే కుర్రాడు భలే ఫైట్ చేస్తున్నాడు రా. ఇది అర్జెంట్ గా యూట్యూబ్ లో అప్లోడ్ చేయరా. మనకు బాగా లైక్లు వస్తాయి. బాగా లైక్లు వస్తాయి. సౌదర్య నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? రక్తం రక్తం. కంగారు పడకు. చిన్న కాటలే. ముందుకు నుంచి వెళ్దాం. పద పద. పదవి ఇక్కడ వెళ్ళిపోదాం. పద 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 అభి బయలుదేరు. అక్క ఫ్రీగా ఉంది. ఇదే మంచి సమయం. ఎలాగైనా ఈ విషయం అక్కకి చెప్పాలి. దొరికేవే సౌందర్య. ఈ రోజు నా చేతుల్లో మూడిందే నీకు. అక్క చెప్పు భవాని. నువ్వు బిజీగా ఉంటే చెప్పనక్క. నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా, పర్వాలేదు చెప్పు. అక్క, మిస్ సౌందర్య అలియాస్ పోలికల్లో పార్వతి నిజంగానే గుడికెళ్ళిందంటావా? గంట కొట్టిందా అని అడిగానక్క. ఇప్పుడు నువ్వు నన్ను కొడతావా ఏంటక్క? అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఎందుకు ఎప్పుడు చూసినా సౌందర్య ఆడిపోసుకుంటున్నారు? ఆ అమ్మాయి గుడికెళ్ళినా కూడా ఓరం లేరా? నేనేం డౌట్ పడలేదు గ్రాని. అక్క, నా అనుమానం నిజమని నిరూపిస్తే ఏం చేస్తావక్క? నువ్వేం చేయమంటావో చెప్పు. చాలక్క, ఆ మాత్రం చాలు. ఏ చైత్ర, సౌందర్యకి కాల్ కొట్టు. నీ మొబైల్ ఉంది కదా.
లిఫ్ట్ చేయదు. తను తెలివి మీరిపోయింది కదా. నువ్వు డయల్ చేయి. సౌందర్య ఏమైంది? చైత్ర కాల్ చేసింది. అయితే మాట్లాడు. లేదబి, నేను గుడికి వెళ్ళుండనని అనుమానం వచ్చి ఫోన్ చేస్తుంది. భవానీ బామ్మ పక్క నుండి చేయించుంటుంది. అయ్యో, మాట్లాడితేనే కదా తెలిసేది. లిఫ్ట్ చేయి, లేదంటే నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. జోకులు వేయకు, సైలెంట్ గా ఉండు. హలో సౌందర్య, ఎక్కడున్నావు? గుడి దగ్గర. గుడి దగ్గర ఉందంట. ఇటివ్వు. అమ్మా సౌందర్యలహరి, నేను భవానీని మాట్లాడుతున్నాను. తెలుస్తుంది, చెప్పండి భవానీ బామ్మ. నువ్వు గుడి దగ్గరే ఉన్నావని నేనన్నా, నువ్వంటే గిట్టని వాళ్ళు ఆ అభినందన్ వెంట తిరుగుతున్నావేమోనని ఆరోపిస్తున్నారమ్మా. లేదు, నేను గుడి దగ్గరే ఉన్నాను. మా అమ్మవి కదూ. ఒకసారి వీడియో కాల్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ లో గుడి కనిపిస్తే కళ్ళారా చూస్తాను. నువ్వంటే కుళ్ళుకునే వాళ్ళ కళ్ళల్లో పొడుస్తాను. సరేనా? నేనిప్పుడే చేస్తానాగు. దేవుడా, ఏమంటా? తెచ్చింది తంట. నేను నీ వెంట తిరుగుతున్నానని డౌట్ వచ్చినట్టుంది. వీడియో కాల్ చేస్తారంట. గుడి దగ్గర లేనని తెలిస్తే అఖిలమ్మ కూడా నన్ను అసహించుకుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అభి? ఎందుకలా మాట్లాడుతావు భవానీ? అక్క, నిరూపించేటప్పుడు నాలాంటి నిజాయితీ పరులు అలా ఫ్లోలో మాట్లాడతారు. ఆ ఫ్లోలో అలా మాట్లాడేశాను. ఆ పదాల అల్లిక నాకు పెట్టిన విద్య కదా. పని కానివ్వు ముందు. అలాగే అక్క, డయల్ చేస్తాను. వీడియో కాల్ టు సౌందర్య. అభి 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 వీడియో కాల్ చేస్తున్నారు. ఇప్పుడు దొరికిపోతాను. టెన్షన్ పడుకో, దొరకాల్సింది నువ్వు కాదు, మరి దేవుడు. దేవుడా? రే, అదిగో గుడి. ఎక్కెక్కు, పద 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 పద. ఏమైంది? లిఫ్ట్ చేయట్లేనా? వాయిస్ కాల్ అయితే వెంటనే మాట్లాడేస్తారు. వీడియో కాల్ కదా, దొరికిపోతానన్న భయం. లిఫ్ట్ చేసేదాకా ఓపిక లేదా మీకు? ప్రూవ్ చేయబోతున్నాను చూడక్కా. పద పద. త్వరగా రా. వస్తున్నా, పద. నేను పక్కనే ఉంటే బుక్ అయిపోతావు. నేను అటు పక్కన ఉంటాను, నువ్వు ఫోన్ మాట్లాడు. ఏ బొట్టు పెట్టుకో. పెట్టు మరి. ఈ టైంలో నీకు సరసం కూడానా? మాట్లాడు. హలో, ఏవమ్మా సౌందర్య, ఇంత ఆలస్యమైందేంటి వీడియో కాల్ లిఫ్ట్ చేయడానికి? దేవుడికి మొక్కుతున్నాను. దండం పెట్టుకున్నాక లిఫ్ట్ చేద్దామని ఆగాను భవానీ బామ్మ. మరి ఎక్కడా దేవుడు కనిపించడే? కనిపించకుండా ఎందుకుంటాడు? కనిపిస్తాడు, చూడండి. పక్కన అమ్మున్నారా? ఉన్నారు. అక్క మాట్లాడు. అమ్మా, అమ్మా. చెప్పు సౌందర్య. అమ్మా, భవానీ గారు వీడియో కాల్ చేశారు కదా, ఆవిడ పుణ్యమా అని దేవుడి దర్శనం మీరు కూడా చేసుకున్నట్టయింది. దండం పెట్టుకోండమ్మా. చాలా సంతోషం అమ్మా. భగవంతుడి ఆశీర్వాదం
నీకెప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. దర్శనం పూజ అన్నీ అయిపోయాయి. నేను వచ్చేస్తున్నానమ్మా. సరే, జాగ్రత్తగా వచ్చేయ్. సరే అమ్మా. అక్క, నాకు పన్ను నొప్పిగా ఉంది. చంప మీద కొడితే భరించలేను. పళ్ళు మొత్తం రాల్తాయి చెప్తున్నాను. నీకసలు బుద్ధి జ్ఞానం కనీసం ఈ రెండిట్లో ఒక్కటైనా ఉందా? నేనేం చేయలేదు గ్రాని. నార్మల్ భవానీ వెంట తోకలా తిరుగుతాం. ఫోన్ చేద్దామంటే చేయడమేనా? అక్క, డౌట్ వచ్చి ప్రూవ్ చేద్దామని. నీ లైఫ్ లో నువ్వు తెలివైన దానివని ఒక్కసారైనా ప్రూవ్ చేసుకున్నావా? నీకే చరిత్ర లేదు. అలాంటప్పుడు ఇంకొకళ్ళ గురించి ఏం మాట్లాడతావు? వెళ్ళండి. థ్యాంక్ గాడ్, దేవుడు కాపాడాడబి. త్వరగా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. నాకేమిస్తావు? ఏం కావాలి? ముద్దు. గుద్దేస్తా. త్వరగా పద. ఏయ్ సౌందర్య, రే వచ్చారా? తెచ్చారా? ఇవ్వండిరా. ఆ పులిగోర కోసం ఎంత ఎక్కువ ఎదురు చూస్తారో తెలుసా? అభినందన్ ఒక్కడైనా సాలిడ్గా ఉన్నాడు మేడం. మీకే పంచులెక్కువ పడ్డాయని మీ మొహాలు చూస్తేనే అర్థమవుతుంది. చెప్పాను కదరా, వాడే ఒక పుల్లని. వాడికి దొరకకుండా వచ్చినందుకు మీరు అదృష్టవంతులు. రే, పులిగోర తెచ్చుంటారు కదా, నా ఆనందాన్ని రెట్టింపు చేయండి. ముందివ్వండి, ఇవ్వండి. ఇవ్వరా? ఏమైందన్నా? పులిగోరు మిస్ అయిందిరా. కళ్ళప్పకి చూస్తారేంట్రా? తెగిన గొలుసు అంత బాగుందా? ఇవ్వరా? తెచ్చాం కానీ పులిగోరు పడిపోయింది మేడం. చైన్ మాత్రమే చేతికొచ్చింది. పాతబడిన మొలతాడు కూడా తెంపుకురాలని దద్దమ్మలరా మీరు. అర్థమైపోయింది. దున్న పొత్తుల్లా తిని తాగుతారు. చైన్ స్నాచింగ్ మీకు చేయడం రాదు. ప్రయత్నం చేసిన పులిగోరు మిస్ అయింది మేడం. గొలుసొక్కటే వచ్చింది. ఏం చేసుకోనరా? అభినందన్ని ఆ ఇంటి వారసుని చేయకూడదని, సౌందర్య కళ్ళలో ఆనందాన్ని చూడకూడదని నేను ఇన్ని చేస్తుంటే మీరు చిల్లర పని చేసొచ్చారు. ఏది ఎక్కడ పడిందిరా పులిగోరు? అయ్యో, అదెవరికైనా దొరికితే? అయ్యో, ఏంటి పరిస్థితి? ఇంకొంచెం వెనకాల ఆపమంటే ఇక్కడ ఆపావేంటభి? నువ్వే అంటావు కదా నన్ను ఇంట్లోకి తీసుకొస్తానని. ఇప్పుడు నుంచే కొంచెం కొంచెం దగ్గరవుదామని. ఆ రౌడీ విధవలతో గొడవ జరిగినా నీకు కొంచెం కూడా టెన్షన్ లేదు చూడు. టెన్షన్ ఎందుకు లేదు? నువ్వు బైక్ దిగి వెళ్ళిపోతుంటే గుండె లబ్ డబ్ మన స్పీడ్గా కొట్టుకుంటూనే ఉంది. కొంచెం స్లో అవ్వాలంటే ఏం చేయాలి? శ్వాసను ఆపాలి. నీ గొంతు నొక్క కాదు, నీ ముద్దుతో. ఓహో, అయ్యగారికి చింత చచ్చిన పులుపు చావనట్టుందే. సరే, ఇంకొంచెం ముందుకురా. ఓ, ముద్దు పెడతావా? అఖిలమ్మ చూస్తుంది. అప్పుడు ఇద్దరి శ్వాస పర్మనెంట్ గా ఆపేస్తుంది. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏయ్ ఆగు, ఈసారి ఒంటరిగా దొరుకుతావు కదా, అప్పుడు కొరుకుతో చూడు. గట్టిగా కొరుక్కో నీ పళ్ళు. బాయ్.
పులిగోరు. అయ్యో, చైన్ ఏమింది? రాస్కెల్స్ చైన్ లాక్కుపోయారు. కానీ లక్కీగా పులిగోరు పోలేదు. నువ్విచ్చింది కదా నాతో పాటే ట్రావెల్ అని. చూసావా సౌందర్య? చైన్ పోతే పోయిందిలే, ఇది పోలేదు. థ్యాంక్ గాడ్. వేస్ట్ ఫెలోస్. కష్టపడి బతకలేరు గాని ఇలాంటి పనులు చేస్తారు. తమరు చేసిన ఘనకార్యాలు కూడా ఉంటాయి స్వామి. దానికో పర్పస్ ఉంది, వీళ్ళకే ఉంటుంది. అవును సౌందర్య, నీ మెళ్ళో చైన్ తీసుకోకుండా నా మెళ్ళో చైన్ ఎందుకు తీసుకోవాలనుకున్నారు? ఏదైతే అది. అయినా తాలిబొట్టున్న చోటే చెయ్యి వేసుంటే వెదవల ఉసురు తీసేసేదాన్ని. చైన్లో పులిగోరు వేస్తున్నాను. ఇది ఎప్పుడూ నీ మెళ్ళలోనే ఉండాలి. నాకు తాళి ఎలాగో నీకు ఇదన్నమాట. అంటే నువ్వు కూడా తాళి కట్టావన్నమాట. లాకెట్ వేసి లాక్ చేశాను. నువ్వెలా అనుకుంటే అలా. ఇప్పుడు చూడు, నా మొగుడు ఎంత ముద్దుగా ఉన్నాడు. ఆయన ముద్ద లేనప్పుడు ఎంత ముద్దుగా ఉంటే ఏం లాభం? ఇప్పుడు చూసినా ముద్దు ముద్దు అంటావు. ఏముంటుందయ్యా అందులో? ఏం ఉండదని అడుగు. నువ్వు నేల మీద ఉంచిన కాళ్లను అలా అలా కొంచెం పైకి లేపి ముద్దు పెడుతుంటే స్వర్గం అందుకోవడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది. గుర్తుంది. ఓకే, బాయ్. నువ్వు కూడా ఇంట్లో చెప్పకు. చచ్చినా చెప్పను. కోపడకు నీలాంబరి. కూల్ కూల్. ఆలోచించు, థింక్ చెయ్యి. అభి కాల్ చేస్తే మేడం, ఇప్పుడు అభికి పిచ్చి నాగన్నా పులిగోరు తీసుకురాకుండా చైన్ తీసుకొచ్చారు కదా, అదెక్కడ పడిందో ఏంటో. లేకపోతే ఆ అభితోనే ఉందేమో తెలుసుకోవాలి కదా. హలో మేడం. ఎలా ఉన్నావు అభి? బాగున్నాను మేడం. టీవీలో చైన్ స్నాచింగ్ న్యూస్ వచ్చింది, చూశాను. అవును మేడం, రాస్కెల్స్ మిస్ అయిపోయారు. లేదంటే కాళ్ళు చేతులు విరగొట్టేవాణ్ణి. అభి, వాళ్ళేమైనా అఖిలాండేశ్వరి మనుషులు అయ్యుంటారా? ఆవిడ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయరు మేడం. ఏదో దొంగల ముఠా పని అయి ఉంటుంది. ఏం దోచుకున్నారు వెధవులు? పులిగోరు చైన్ తెంచుకొని వెళ్దాం అనుకున్నారు. చైన్ పోయింది, కానీ పులిగోరు మాత్రం నా దగ్గరే ఉంది మేడం. మళ్ళీ నీ దగ్గరే ఉందా? అక్కడ పడిపోయి ఉంటే ఈ ఎదవల్ని పంపించేదాన్ని. నో ప్రాబ్లం మేడం, ఇప్పుడంతా కూల్. నాకు చాలా టెన్షన్గా ఉంది అభి. ఎందుకు మేడం? అదే నువ్వు ఎలా ఉన్నావో ఏంటో అని. ఒక్కసారి కనిపించి వెళ్ళు, కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. వస్తావు కదా? ఓకే మేడం, వస్తాను. రే అభి,
నీ పుట్టు పూర్వోత్తరాలు నీ మెళ్ళోనే ఉన్నా తెలుసుకోలేకపోయావు. అది నేను గాని తీసుకుంటే ఈ జన్మకి నువ్వు అనాథగానే మిగిలిపోతావు. రేయ్, ఒకళ్ళు భిక్షపతి దగ్గరే ఉండండి. నూరారా. ఈ మధ్య బొత్తిగా కనపడమే మానేసావే. సంక్రాంతి వస్తుంది కదమ్మా, మూట కట్టుకుని సిటీకి వచ్చేలోపు ఇప్పించేసి అమ్మలక్కలు పోగాయి మొత్తం కొని ఎత్తన్నారు. నీ పనే బావుందయ్యా. మాకిక్కడ టైం పాస్ కాక చేస్తున్నాం. కొత్త మోడల్స్ ఏముంటే చూపించు. అక్కా, చైత్ర, ఐశ్వర్య, రండి రండి, చీరలొచ్చాయి. మెరూన్ కలర్ శారీకి ఏమైనా బార్డర్ ఉందా? చూస్తానమ్మా. భవానీ, ఇప్పుడేం విశేషం ఉందని ఈ చీరలు తీసుకుంటున్నావు? అక్కా, షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్లే తీరిక మనకు లేదు కదక్కా, అందుకే తెప్పించాం.